ప్రేక్షకులారా, మన బేబ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఏ బ్లాక్ ఫైనల్ లో యుయు మరియు జపాన్ జట్లు తలొక పోటీలో గెలిచారు. ఈ ఛాంపియన్షిప్ లో విజేతని ఈ చివరి పోటీలో ఎంపిక చేయబోతున్నాం. ఈ ఫైనల్ బ్యాటిల్ లో టీమ్ ఎక్స్కాలిబర్ తరపున పోటీ పడబోయేది వేరే ఎవరో కాదు, జూలియన్ కాన్సన్. గ్యాంగ్ గ్యాంగ్ గ్యాలక్సీ నుంచి పోటీ పడబోయేది ఎవరంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి మాసుమోనే? అరే గ్యాంగ్ గ్యాంగ్ గ్యాలక్సీకి చెందిన జింగా కనపడడం లేదు. జింగా ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నాడని మీరు అనుకుంటున్నారా? రయుగాతో జరిగిన బ్యాటిల్లో జింగాకి ఏం జరగడానికైనా అవకాశం ఉంది. నా కోసమే ఎదురు చూస్తున్నారా? నేను వచ్చేసాను. జింగా జింగా ఆలస్యమైనందుకు క్షమించండి. నువ్వు తిరిగి రావడమే సంతోషంగా ఉంది. ఓ అద్భుతం! జింగా చివరి నిమిషంలో ఇక్కడికి వచ్చేసాడు. అదిరిపోయింది. జూలియన్ కాన్సన్ వర్సెస్ గ్యాంగ్ గ్యాంగ్ గ్యాలక్సీకి చెందిన జింగా. ఏ బ్లాక్ ఫైనల్ బ్యాటిల్ ఇంతకన్నా ఉత్సాహంగా ఉండే అవకాశం లేదు. ఇద్దరు అద్భుతమైన బ్లేడర్స్ ఈ ఆఖరి బ్యాటిల్ లో తలపడబోతున్నారు. పారసేవైనా నువ్వు కరెక్ట్ గా చేరుకున్నావు. ఇక మీదట నువ్వే అన్ని చూసుకోవాలి జింగా. యా ఆఖరి నిమిషంలో ఎంట్రీ అయిన మన జింగా చూడ్డానికి ఎంతో అలసటగా ఉన్నాడు. తను ఇంతకు ముందే ఒక బ్యాటిల్ లో పాల్గొనొచ్చినట్టు నాకు అనిపిస్తోంది. మీరు నోటికొచ్చింది చెప్పినా అది మాత్రం నిజమే. అది కూడా ఎంతసేపు పోటీ పడింది రయుగాతో. అంటే బ్యాటిల్ మొదలు పెట్టడానికి ముందే జింగా ప్రమాదంలో ఉన్నాడా? ఉండొచ్చు. అయినా కూడా జింగాకున్న ఫైటింగ్ స్పిరిట్ ని ఎవరు అడ్డుకోలేరు. తన్నొకసారి చూడండి, పోటీ పడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ బ్యాటిల్లో కాస్తైనా నాకు ఈడివ్వడానికి నీకు ఓపిక ఉందా జింగా? మేమందరం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాం. తప్పకుండా ఈ ఫైనల్స్ లో గెలుస్తాం. అంత నమ్మకం ఉందా జింగా? ఎందుకంటే ఇంతకు ముందు ఎంతో మంది ఇలా నా ముందు మాట్లాడి బ్యాటిల్ ఓడిపోయిన వాళ్లే ఉన్నారు. కానీ నేను వాళ్ళలా కాదని నువ్వు అర్థం చేసుకోవాలి కాన్సన్. కాసేపట్లో అది కూడా తేలిపోతుందిలే. క్లౌజ్ వచ్చేసావా? హే, కానీ నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా. అవసరమేం లేదు. ఈ పోటీలో ఎక్స్కాలిబర్ తప్పకుండా గెలుస్తుంది. అది నేను నా కళ్ళారా చూడాలి. సరిగ్గా చెప్పావు. కాన్సన్ ఈ పోటీలో ఓడిపోయే అవకాశమే లేదు. మనం నలుగురం కలిసి విజయాన్ని పండగ చేసుకుందాం. అద్భుతం! ఈ ఫైనల్ బ్యాటిల్ ఎంతో ఉత్సాహంగా ఉండబోతోంది. ఏన్షియంట్ రోమన్ ఎంపైర్ కాలం నుంచి ఈ అద్భుతమైన గ్రాండ్ కొలీజియం లో ఎన్నో అద్భుతమైన పోటీల్లో గొప్ప బ్లేడర్స్ తలపడ్డారు. అంత పేరు ప్రఖ్యాతులు గల ఈ ప్రదేశం నుంచి గొప్ప వీరులు బయటకు వచ్చారు. 2000 సంవత్సరాల తర్వాత ఖడ్గాలకు బదులుగా బేస్ తో తలపడతారు. మన గ్లాడియేటర్స్ ఇద్దరు గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎవరు విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్షిప్స్ ని సొంతం చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నిర్ణయించబోయే ఈ మూడవ ఫైనల్ బ్యాటిల్ ఇంకా సేపట్లో ప్రారంభమవుతుంది. ఈ బ్యాటిల్లో విజయ ఓటములు ముఖ్యం కాదు, అంతకన్నా మించి జూలియన్ కాన్సన్ అన్న నేను గెలుపే నాకు ఎన్నడూ ఊపిరి. నేను ఎప్పటికీ ఓడిపోను. నా పేరుకి మారు పేరు విజయం. నువ్వు సాధించాలి కాన్సన్. ఎక్స్కాలిబర్ ఇందులో గెలవాలి. మాటలు కట్టిపెట్టి పోటీ ప్రారంభిద్దామా? 3, 2, 1 చిత్తడి చేద్దాం. ఇది ఎటువైపు వెళ్తుందో అసలు అర్థం కావట్లేదు. లెఫ్ట్ కి వెళ్తున్నాడు. నువ్విదే చేస్తావని నాకు బాగా తెలుసు. Go Pegasus! Destroyer! Come on Pegasus! చూస్తుంటే కాన్సన్ ఇప్పుడు రివర్స్ రొటేషన్ ఎంచుకున్నాడు అనిపిస్తోంది. సమస్య ఏంటంటే జింగా ఇప్పుడు దానికోసమే ఎదురు చూస్తున్నాడు. డెస్ట్రాయర్ ని అడ్డుకునేందుకు ఇప్పుడు మెరుపు వేగంతో దాడి చేస్తున్నాడు. అదరగొట్టేస్తున్నావు జింగా. నాకు ఇప్పుడే అర్థమవుతోంది. రయుగా జింగా ఇప్పుడే రయుగాతో ఒక బ్యాటిల్ చేసి వస్తున్నాడు. మర్చిపోయారా? ఇందులో కాన్సన్ రివర్స్ రొటేషన్ ఉపయోగిస్తాడని జింగా ముందుగానే ఊహించాడు. రివర్స్ రొటేటింగ్ ఎల్డ్రాగోతో పోటీ పడ్డం ఇప్పుడు తనకి ఎంతగానో సహాయపడుతోంది. ఎల్డ్రాగో మూమెంట్స్, ఈ డెస్ట్రాయర్ మూమెంట్స్ ఒకే విధంగా ఉండడం వల్ల జింగాకి బ్యాటిల్ ఎంతో అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి.
గ్రీస్ లో పోరాడిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా మెరుగుపడ్డాను. ఎల్ డ్రాగోతో పోటీ పడిన తర్వాత డిస్ట్రాయర్ మూమెంట్ తెలుసుకోవడంలో నాకు ఎంతో లాభదాయకమైంది. తను ఇప్పుడు ఎల్ డ్రాగో అన్నాడా? బానే ఉంది. ఇంతకు ముందు అంత అందమైన బొమ్మని నేను ఎక్కడా చూడలేదు. ఏమన్నావు? బొమ్మ? నువ్వు ఒక విషయం గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క రివర్స్ రొటేటింగ్ బే మాత్రమే ఉండాలి. అది కూడా నా మీటియో ఎల్ డ్రాగో మాత్రమే ఉండాలి. అలా జరగడానికి అవకాశం లేదు. రివర్స్ రొటేషన్ ని నువ్వు సులభంగా కనిపెట్టుండొచ్చు, కానీ ఒక విషయం మర్చిపోయావు. నా గ్రావిటీ డిస్ట్రాయర్ లెఫ్ట్ రొటేటింగ్ లో చాలా బలంగా ఉంటుంది, రైట్ రొటేటింగ్ లో కూడా చాలా బలంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక అద్భుతమైన డ్యూయల్ రొటేషన్ బే ఇదే. పెగాసస్! జాగ్రత్తగా విను జింగా, ఖచ్చితంగా ఈ బ్యాటిల్లో నీ మీద విజయం నాదే. ఎల్ డ్రాగోని ఓడించిన నీ మీద నేను గెలుస్తాను. ఈ ప్రపంచంలో గ్రావిటీ డిస్ట్రాయర్ కంటే అతి శక్తివంతమైన బే ఇంకేది లేదని అందరికీ చూపిస్తాను. కాన్సన్ ఇప్పుడు కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పోటీ పరిస్థితులు తలకిందులుగా మారిపోయాయి. డెస్ట్రాయర్ పెగసస్ ని వెనక్కి నెట్టేస్తోంది. డెస్ట్రాయర్ శక్తిని ఎదిరించి పోరాటం ఎవరి వల్ల కాదనిపిస్తోంది. ఇది అద్భుతమైన బ్యాటిల్. నీ ప్రయత్నం వదులుకోకు పెగాసస్. ఎంతసేపు అదే చూద్దాం. జింగా! అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? జింగా చేస్తున్న అటాక్స్ వల్ల ఎలాంటి బాధింపు లేదనుకుంటాను. సరిగ్గా చెప్పాలంటే డెస్ట్రాయర్ కి ఏమీ కాలేదు. అందుకు కారణం ఆ స్పిన్ ట్రాకింగ్. ది ఆర్మర్ డిఫెన్స్ స్పిన్ ట్రాక్ 145 దానికున్న డిఫెన్స్ పవర్ వల్ల ఎలాంటి దాడినైనా ఎదుర్కోగలదు. ఒక బలమైన కవచం లాగా. డిస్ట్రాయర్ హీరో కూడా ఈ ప్రపంచంలో అతి గొప్ప ఆర్మర్ వేసుకున్నాడు. అయితే ఈ ఆర్మర్ డిఫెన్స్ స్పిన్ ట్రాక్ 145 శక్తివంతమైన బే ఆర్మర్. ఈ బే యొక్క గ్రావిటీ ఫ్యూజన్ వీలే దాని హెల్మెట్. ఇక జింగా అయిపోయాడు. కౌంటర్ మోడ్. ఓపెన్ ఐస్ ఆఫ్ మెడ్యూసా. అరెరే, డెసర్ట్ బ్లేస్ కి చెందిన గ్యాసర్ తో పోటీ పడేటప్పుడు కూడా ఇదే మూవ్ ని వాడాడు. అక్కడి నుంచి తప్పించుకో జింగా. రాయిగా మారిపో పెగసస్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పెగాసస్? మెడ్యూసా కళ్ళని ఎవరు చూస్తారో వాళ్ళు రాయిగా మారిపోతారు. ఈ శక్తి నుంచి ఇంతవరకు ఎవ్వరూ అంత సులభంగా తప్పించుకోలేదు. పెగాసస్! హేయ్, అసలు నువ్వేం చేస్తున్నావు జింగా? ఎందుకని కదలట్లేదు? ఓ, ది కర్స్ ఆఫ్ మెడూసా. అవకాశమే లేదు. దీని వెనక తప్పకుండా ఏదో ఒక కారణం ఉంటుంది. ఎయిర్ రెసిస్టెన్స్, టర్బ్యులెన్స్, కానీ ఇవి ఏవి కావు. తను చెప్పినట్టు ఇదేది ఖచ్చితంగా కర్స్ కాదు. పెగసస్ కున్న స్పిన్ స్ట్రెంత్ కొద్ది కొద్దిగా తగ్గిపోతోంది. ఇది ఇలాగే కొనసాగిందంటే చివరికి అది స్లీప్ అవుట్ గా మారిపోతుంది. కమాన్, వెంటనే అక్కడి నుంచి బయటికి రా. ఎందుకు అక్కడే నిలబడ్డావు? వెంటనే అక్కడి నుంచి తప్పుకో. ఏంటది? ఇక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టాను. ఇది నిజమేనా? డిస్ట్రాయర్ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఫీల్డ్ ని సృష్టించింది. అది గ్రావిటీని వాడుతోంది. ఏంటే గ్రావిటీ? కాన్సర్న్ డిస్ట్రాయర్ గ్రావిటీని ఉపయోగించి ఇప్పుడు పెగసస్ ని అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ అలా జరగడానికి ఏ మాత్రం అవకాశం లేదు. నేను నమ్మలేకపోతున్నాను, కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. డిస్ట్రాయర్ సృష్టించిన గ్రావిటీ వల్లే పెగసస్ ఇప్పుడు ముందడుగు వేయలేకపోతోంది. నా బే పేరులోనే గ్రావిటీ అనే పదం ఉంది. ఈ ప్రపంచంలో జీవించే జీవరాశులైనా సరే, వస్తువులైనా సరే గ్రావిటీ మీద ఆధారపడి ఉంటాయి. ఈ గ్రావిటీ అనే గొప్ప శక్తి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. సరిగ్గా విను, ఇదే గ్రావిటీ డిస్ట్రాయర్ శక్తి. ఈ ప్రపంచంలోనే నా బే మాత్రమే గ్రావిటీని కంట్రోల్ చేయగలదు. ఒక బే గ్రావిటీని ఎలా కంట్రోల్ చేస్తుంది? ఇలా జరగకూడదు. నీ పట్టు వదలకు పెగాసస్. పెగాసస్! వీలేదు పెగాసస్. గ్రావిటీ డెస్ట్రాయర్ ఇప్పుడు ఆదర కొట్టేస్తోంది. శక్తివంతమైన ఐస్ ఆఫ్ మెడూసాలో ఇరుక్కున్న పెగసస్ పరిస్థితి ఏమవుతుందో మనం కాసేపు వేచి చూడాల్సిందే.
నీ పట్టు వదలకు జింగా. త్వరగా ఏదో ఒకటి చెయ్యి జింగా. జింగా! జింగా అసలు నేనిప్పుడు ఏం చెయ్యాలి? నాకేమీ అర్థం కావట్లేదు. ఎక్స్కాలిబర్ విజయాన్ని ఇప్పుడు ఎవరు అడ్డుకోలేరనిపిస్తోంది. అద్భుతం కాన్సన్. బై బై జింగా. గెలుపనేది నా రక్తంలో ఉంది. ప్రపంచాన్ని ఏలాలనే నా కోరిక. ఈ గెలుపే నాకెంతో ఆధారంగా ఉంటుంది. అసలు నువ్వు ఏం బాగుతున్నావు? కాస్త ఆలోచించి మాట్లాడు. మేమందరం పడిన కష్టాన్ని అంత సులభంగా వృధా కానివ్వను. మేము తప్పకుండా ఇందులో గెలుస్తాం. నీ వల్ల అవుతుంది పెగాసస్. ప్రయత్నాన్ని మొదలకు. అసలు ఏంటిది? పెగాసస్! నీకేం కాలేదు కదా పెగాసస్? గ్యాలక్సీ పెగసిసా? ఏంటి జింగా, నీ పెగసిస్ పూర్తి శక్తి ఏంటో ఇంకా నీకు అర్థం కాలేదనుకుంటా. పెగాసస్ లైట్ రబ్బర్ ఫ్లాట్ పర్ఫార్మెన్స్ టిప్. అలా అయితే ఇంతకు ముందు రయుగా చెప్పింది దీని గురించేనా? ఓకే, నా సత్తా ఏంటో చూపిస్తాను. స్పిన్ పెగాసస్! అసలు తను ఏం చేస్తున్నాడు? పెగసిస్ ఇప్పుడు మరింత వేగంగా తిరుగుతోంది. అసలు అది ఎలా సాధ్యం? ఆ లైట్ రబ్బర్ ఫ్లాట్ పర్ఫార్మెన్స్ స్టెప్పే. గ్యాలక్సీ పెగసిస్ కి మాత్రమే ఆ పర్ఫార్మెన్స్ స్టెప్ ఉంది. వాటికున్న స్పైక్స్ రొటేషన్ డైరెక్షన్ లో లేకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో బయట వైపు ఉండడం వల్ల మరింత వేగాన్ని సృష్టించగలుగుతోంది. ఆ అద్భుతమైన వేగం వల్లే ప్రపంచం మొత్తం గ్యాలక్సీ పెగసిస్ ని ఒక లెజెండరీ బేగా పిలుస్తున్నారు. నీ పూర్తి సత్తా చూపించే సమయం వచ్చేసింది. కమాన్ గ్యాలక్సీ పెగాసస్, నువ్వు ఆకాశంలో ఎగిరే విండ్ హార్స్ అన్నది మర్చిపోకు. ఆ బాల్ ఆఫ్ గ్రావిటీని ముక్కలు ముక్కలు చేయి. వెంటనే దాడి చేయి పెగాసస్. పెగసిస్ యాక్సలరేషన్ ని పెంచినందువల్ల డిస్ట్రాయర్ గ్రావిటీ శక్తిని కోల్పోయింది. కమాన్, తన్ని ఊరికి వదిలిపెట్టుకు జింగా. ఇది అసాధ్యం. గ్రావిటీ డిస్ట్రాయర్ గ్రావిటీని కంట్రోల్ చేయగలదంటే ఖచ్చితంగా నా గ్యాలక్సీ పెగాసస్ మెరుపు వేగంతో ఈ ప్రపంచాన్ని తిరిగి వస్తుంది. మామూలు గ్రావిటీ దాన్ని ఏమీ చేయలేదు. ఇప్పుడే అసలైన బ్యాటిల్ మొదలవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఐస్ ఆఫ్ మెడూసాలోంచి తప్పించుకుని పెగసస్ ఇప్పుడు కౌంటర్ అటాక్ చేస్తోంది. బ్యాటిల్ లో గెలిచే స్థానంలో ఉన్న డెస్ట్రాయర్ ఇప్పుడు పింగ్ పాంగ్ గేమ్ లో లాగా లెఫ్ట్ అండ్ రైట్ అంటూ అటు ఇటు తెగ తిరుగుతోంది. ఇక్కడ జరుగుతున్నదంతా చూస్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. అంతే, అదరగొట్టే జింగా. అలాగే చేస్తూ ముందుకు సాగిపో. వెంటనే నీ స్పెషల్ మూవ్ ని ఉపయోగించు జింగా. మంచి ఆలోచన. పెగసస్ వేగాన్ని చూస్తుంటే జింగా స్పెషల్ మూని లాంచ్ చేస్తాడనిపిస్తోంది. రాను రాను కాన్సన్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిపోతోంది. కమాన్ స్పెషల్ మూవ్ పెగాసస్ స్టార్ బూస్టర్ అటాక్. అదిగో అది వచ్చేస్తోంది. కాన్సన్ కుటుంబానికి అసలు ఓటమంటే ఏమిటో కూడా తెలియదు. అయితే తెలుసుకోండి. నేను ఇంతకు ముందుగానే చెప్పినట్టు గెలుపు అనేది మా కుటుంబ రక్తంలోనే ఉంది. నేను ఇందులో ఓడిపోయే అవకాశమే లేదు. ఇదే నా స్పెషల్ మూవ్, డిస్ట్రాయర్ బ్లాక్ ఎక్స్కాలిబర్. అలా అయితే స్టార్ బూస్టర్ అటాక్. ఇప్పుడు అది ఓడిపోయింది. ఆశ్చర్యంగా ఉంది. పాపం జింగా, ఐస్ ఆఫ్ మెడుసా డెస్ట్రాయర్ కి ఒక చిన్న పవర్ అని తనకి తెలీదా? కాన్సన్ ఎప్పుడు జెట్ బ్లాక్ సౌండ్ ని వాడతారో అప్పుడే నిజమైన అంతం ప్రారంభం అవుతుంది. సారీ జింగా, కాన్సన్ విరిచిన వలలో నువ్వే స్వయంగా వచ్చి తన వలలో ఇరుక్కున్నావనుకుంటాను. ఇది తప్పుడు మూవ్ జింగా. ముందే గ్రావిటీలో ఇరుక్కుని స్పిన్ అవ్వడం ఆపేసుంటే ఇంత సమస్య వచ్చుండేది కాదు. డెస్ట్రాయర్ పెగాసస్. అద్భుతమైన మూవ్. డెస్ట్రాయర్ పెగసస్ చేసిన స్పెషల్ మూవ్ ని అడ్డుకుంది. ఇప్పుడు మెరుపు వేగంతో కౌంటర్ అటాక్ చేస్తోంది. ఫైనల్ బ్యాటిల్ అంటే ఇలాగే ఉండాలి. గెలుపెవరిదో ఇంతవరకు ఎవరు అంచనా వేయలేకపోతున్నారు.
డెస్ట్రాయర్ ఐస్ ఆఫ్ మెడిసన్ నుంచి తప్పించుకున్నందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను, కానీ జెట్ బ్లాక్ స్వాడ్ నుంచి తప్పించుకోలేవు. ఇక అంతే జింగా, నువ్వు ఎంత ప్రయత్నించినా సరే నన్ను ఓడించడం నీ వల్ల కాదు. నిజంగా నువ్వు శక్తివంతుడివే జూలియన్ కాన్సర్న్. నువ్వు సాధించగలవు జింగా. ఎట్టి పరిస్థితుల్లోనూ దృష్టి మళ్ళించకు. ఏమాత్రం నువ్వు భయపడకు. త్వరగా ఏదో ఒకటి చేయి జింగా. మీరు చెప్పింది నిజమే. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా ఓటమిని అంగీకరించాను. కియోయా, రయూగా లాంటి టఫ్ ప్లేడర్స్ తో పోటీ పడిన నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా పట్టుని వదలకూడదు. కాన్సన్ ఎంత శక్తివంతుడైనా సరే నా ప్రయత్నాన్ని నేను వదులుకోను. అదే నాలో ఉన్న బేస్ స్పిరిట్. నీ ఓటమిని ఒప్పుకో. ఎక్స్కాలిబర్ నాకు దొరికిన దగ్గర నుంచి నేను ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలేదు. ఇది ఎవ్వరూ మార్చలేరు జింగా. కానీ నేను దాన్ని తప్పకుండా మార్చగలను. అలా మార్చలేకపోతే ఇన్నాళ్ళు నేను కష్టపడి తీసుకున్న ట్రైనింగ్ కి అర్థమే లేదు. లైట్ రబ్బర్ ఫ్లాట్ పర్ఫార్మెన్స్ స్టెప్ వేగం వల్ల జింగా ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నాడు. కానీ అతి త్వరలోనే తను ఇరుక్కుంటాడు. ఇందులో నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గమే లేదా? నువ్వేం చేస్తున్నావు? పారిపోతే మాత్రం గెలుస్తావనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఈ పోటీలో గెలిచే అవకాశమే లేదు. ధైర్యంగా అందరి ముందు నీ ఓటమిని అంగీకరించు. అందుకు అవకాశమే లేదు. మేమందరం ఎంతో కష్టపడి మా శక్తుల్ని ఒకటి చేసి ఈ ఛాంపియన్షిప్ లో ఇంత దూరం వచ్చాం. ఓటమిని అంగీకరించాం. శక్తుల్ని ఒకటి చేయాలి. పెగసిస్ పూర్తి శక్తి ఏంటో నీకింకా తెలీదు అనుకుంటాను జింగా. అలా అయితే రయుగా చెప్పిన దానికి అర్థం ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. ఆ రహస్యంలో దాగున్న అర్థాన్ని నేను ఇప్పుడు కనిపెట్టేశాను. వెళ్ళు, వేగంగా వెళ్ళు పెగసెస్. నీ పట్టు వదలకుండా ముందుకి సాగిపో. ఏం జరుగుతోంది? తను ఏం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అంతే, ఇంకా వేగంగా వెళ్ళు. నీ పూర్తి శక్తిని వాడు. అలా చేయకు జింగా. దాని వేగాన్ని పెంచితే నీ కంట్రోల్ ని కోల్పోతావు. పెగసస్ స్టేడియం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. చెప్పిన మాట విను. కంగారు పడకు, అలా జరగదు. లైట్ రబ్బర్ ఫ్లాట్ పర్ఫార్మెన్స్ తిప్పే పెగసస్ కాళ్ళలా ఇప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పుడు దాంతో పాటు పెగసస్ రెక్కలు కూడా వాటితో కలిశాయంటే అరే ఏంటిది? తను మరొక స్టార్ బూస్టర్ అటాక్ ని వాడతాడా? నువ్వు దాన్ని ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే నువ్వు ఓడిపోవడం ఖాయం. డెస్ట్రాయర్! పెగసస్ ఇంకా ఎత్తుకి ఎగరగలదు. అలాగే ఈ రోజు పెగసస్ పూర్తి శక్తిని కూడా ఉపయోగిస్తాను. అడ్డంకుల్ని దాటే సమయం కూడా వచ్చేసింది పెగసస్. ఇదే పెగసస్ యొక్క కొత్త స్పెషల్ మూవ్, స్టార్ డస్ట్ డ్రైవర్. ఓ, ఇంకొక స్పెషల్ మూవ్. లైక్ ఎక్స్కాలిబర్! ఇలా జరిగిందేంటి? డిస్ట్రాయర్! ఫైనల్ బ్యాటిల్ ముగింపుకొచ్చింది. నువ్వా నేనా అంటూ పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్ లో జింగాబే అయిన పెగసస్ ఇంకా స్పిన్ అవుతూనే ఉంది. టీమ్ గ్యాంగ్ గ్యాంగ్ గెలాక్సీనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఏ బ్లాక్ ఫైనల్ లో గెలిచింది. తను గెలిచాడా? అవును, అదరగొట్టాడు. మరొకసారి మనం సాధించాం. మ్యాచ్ కి మధ్యలో తనకు స్పెషల్ మూవ్ ని కనిపెట్టాడు. అదరగొట్టేశావు. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను జింగా. వీల్లేదు. కాన్సన్ బ్యాటిల్లో ఓడిపోయాడా? నమ్మలేకపోతున్నాను. అసలు ఓటమంటే ఏమిటో తెలియని నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను. తను దీన్నే బేస్ స్పిరిట్ అన్నాడా? పెగసస్ పూర్తి శక్తిని ఈ రోజే మొదటిసారిగా వాడాను. అద్భుతం. జింగా, నువ్వు సాధించావు. మనం గెలిచాం. తర్వాత ఈ ప్రపంచంలో మనమే నంబర్ 1 అవ్వాలి. మిత్రులారా, ఖచ్చితంగా జరుగుతుంది. మనం నెంబర్ 1 అవ్వడం ఎవ్వరూ ఆపలేరు.